వెన్నుపోటు దినం ర్యాలీలు వైసీపీకి మంచి కిక్ ఇచ్చాయి. ఆ ప్రోగ్రాం సూపర్ సక్సెస్ అని పార్టీ అధిష్టానం గట్టిగా భావిస్తుంది. అందుకే సీక్వెల్ను సిద్ధం చేస్తుంది వైసీపీ. ఏంటా కొనసాగింపు కార్యక్రమాలు? పార్టీ అధిష్టానం మనసులో అసలు ఏముంది? జగన్ ఏమనుకుంటున్నారు? టీడీపీని ఎలా ఇరుకుని పెడదాం అనుకుంటున్నారు? ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. సో ఎన్నికల హామీలు మాత్రం ఇంకా అమలు చేయలేదంటూ ఆందోళన బాట పట్టింది వైసీపీ. ఫలితాలు వెలువడ్డ జూన్ 4న వెన్నుపోటు దినం పేరిట రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమం నిర్వహించింది. కాస్త కూస్త సక్సెస్ అయింది. సో నాడు సూపర్ 6 సహా మొత్తం 143 హామీలు ఇచ్చి గెలిచాక అన్నింటినీ అటకెక్కించారని ఆరోపిస్తున్న వైసీపీ అన్ని నియోజకవర్గ జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహించి నిరసన తెలిపింది. 1-2 చోట్ల చిన్న చిన్న ఘటనలు మినహా మిగతా అన్ని ప్రాంతాల్లో వెన్నుపోటు దినం ప్రోగ్రాం సక్సెస్ అయ్యాయని, ప్రజల స్పందన కూడా బాగుందన్న ఫీడ్బ్యాక్ వచ్చిందట వైసీపీ హెడ్ ఆఫీస్కు. కొన్ని చోట్ల పోలీసులు పార్టీ నేతలను బయటకు రానివ్వకపోయినా అక్కడ కూడా మైలేజ్ తెచ్చుకునేందుకు వైసీపీ ప్లాన్స్ బాగా అమలైనట్లు భావిస్తున్నారు పార్టీ పెద్దలు. దీంతో ఇదే ఊపులో ఇలాగే టెంపో మెయింటైన్ చేయాలనుకున్నట్టు కూడా సమాచారం. హిట్ సినిమాకు సీక్వెల్ తీసినట్టే ఇక్కడ కూడా వెన్నుపోటు దినం ప్రోగ్రాంకు కొనసాగింపునివ్వాలని అనుకున్నట్టు కూడా తెలుస్తోంది. ఇక నుంచి అన్ని జిల్లాల్లో పార్టీ నాయకుల్ని యాక్టివ్ మోడ్లో ఉంచడం, ఈ ఊపు తగ్గకుండా జాగ్రత్తలు తీసుకోవడంపై దృష్టి సారించింది వైసీపీ అధిష్టానం. అనుకున్నది అనుకున్నట్టుగా పూర్తి స్థాయిలో అమలు చేయగలిగితే పార్టీ క్యాడర్ రీఛార్జ్ అవడంతో పాటు కూటమి ప్రభుత్వ వైఫల్యాల గురించి ప్రజల్లో చర్చకు పెట్టవచ్చన్నది ఫ్యాన్ పెద్దల ప్లాన్ అట. అలా ఒకే దెబ్బకు 2 పిట్టలు కొట్టాలనుకుంటుంది వైసీపీ. సో ఇది ఒక రకంగా ఇంటర్నల్ టాక్ అని చెప్పుకోవచ్చు. మొత్తంగా వెన్నుపోటు దినం ర్యాలీలు సక్సెస్ అయినట్టు పార్టీ పెద్దలు భావిస్తున్న క్రమంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టు కూడా ప్రకటించింది పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. ఈ నెలాఖరులోగా 13 ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించాలని కూడా నిర్ణయించారు. కూటమి పాలన ఏడాది వైఫల్యాలు, జగన్ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన వివిధ కార్యక్రమాలను నిర్వీర్యం చేసిన విధానంపై వివిధ రంగాల ప్రముఖులతో, ఇందులో కీలక రంగాలకు సంబంధించి నిపుణులకు కూడా భాగస్వామ్యం కల్పించున్నారు. సో జగన్ హయాంలో ఉన్న పథకాలు వివిధ రంగాల వారీగా వాటిని ప్రస్తుత ప్రభుత్వం ఎలా నిర్వీర్యం చేస్తుందన్న అంశాలపై పూర్తి అధ్యయనం చేయాలని కీలక నేతలు కూడా సూచించారట. జగన్ ప్రభుత్వ వైఫల్యాలపై స్పష్టంగా చర్చ జరిపి ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలనుకుంటున్నారట వైసీపీ పెద్దలు. విద్యార్థులు, మహిళలు, యువత, రైతులు ఇలా ప్రతి వర్గానికి కూటమి ఏం చెప్పింది, ఏం చేయలేదనే అంశాలపై ఈ రౌండ్ టేబుల్ సమావేశాల ద్వారా ప్రజల్లో చర్చకు పెట్టాలని భావిస్తుంది ప్రతిపక్షం. రెడ్ బుక్ పేరుతో అరాచకంగా వ్యవహరిస్తున్నారంటూ ఇప్పటికే ఆరోపిస్తున్నారు ఆ వైసీపీ నాయకులంతా. సో 13 జిల్లాల ఉమ్మడి జిల్లాల రౌండ్ టేబుల్ సమావేశాల్లో దీని మీద కూడా ఎక్కువ చర్చ జరిగి అది జనంలోకి వెళ్లేలా కూడా ప్లాన్ చేస్తున్నారు. ఆయా రంగాల్లోని నిష్ణాతులు, మేధావులు, ఇంకా సివిల్ సొసైటీ సభ్యులు, రిటైర్ అయిన అధికారులు, రిటైర్ అయిన గవర్నమెంట్ అఫీషియల్స్ కావచ్చు, రిటైర్డ్ ప్రొఫెసర్లు, సోషల్ వర్కర్స్, ఇంకా రైతు సంఘాల నేతలు, అనుభవం ఉన్న తటస్థులందరినీ, న్యూట్రల్గా ఉండే పాయింట్లు మాట్లాడే వాళ్ళందరినీ ఇందులో భాగస్వామ్యం చేసేలా క్లియర్ కట్ ప్రణాళిక సిద్ధమైంది. రెగ్యులర్గా ఏదో ఒక నిరసన కార్యక్రమాన్ని ప్లాన్ చేయడం, దాన్ని సక్సెస్ చేయడం, తిరిగి మరో టాపిక్ ఎత్తుకొని ఊపు కొనసాగించడం, ఇలా సీక్వెల్గా అంటే ప్లాన్ చేస్తే ప్రజలను బాగా కనెక్ట్ చేయవచ్చని లెక్కలు వేస్తుంది వైసీపీ. సినిమాల్లో సక్సెస్ అయిన సీక్వెల్ ఫార్ములా పాలిటిక్స్లో ఎంతవరకు వర్కౌట్ అవుతుందో తెలియదు, కానీ వైసీపీ లెక్కలు, వ్యూహాలు ఏ మేరకు జనంలోకి వెళ్తాయని మాత్రం ఏపీ పొలిటికల్ సర్కిల్లో చాలామంది మాట్లాడుకుంటున్నారు. పర్టికులర్గా వైసీపీ శ్రేణులు కూడా మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే కరెక్ట్గా కూటమి సర్కార్ వచ్చి 1 ఇయర్ అయింది. ఈ 1 ఇయర్లోనే వెన్నుపోటు దినం ప్రకటించేసింది వైసీపీ. మళ్ళా రోజు కొత్త ప్లాన్తో వెళ్తుంది. కాబట్టి ప్రజలు న్యూట్రల్గా ఉండేవాళ్ళు కానీ, ఇటు వైసీపీ వాళ్ళు కానీ, టీడీపీ వాళ్ళు కానీ వైసీపీ చేష్టలను ఏ విధంగా చూస్తారని మీరు అనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి.